రాబోయే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు ప్రజలకు భరోసా ఇవ్వడానికి కుప్పంలో కవాతు నిర్వహించారు. కుప్పం పోలీస్ స్టేషన్ నుండి పట్టణ పురవీధుల్లో డీఎస్పీ శ్రీనాథ్, ఆర్డీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కవాతు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని, సామాన్య ప్రజలకు నమ్మకం, భరోసా కలిగించడం కోసం కేంద్ర బలగాలు, పోలీసు ఆధ్వర్యంలో కవాతు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు సెంట్రల్ బలగాలు అంటే సహస్ర సీమా బల్ వాళ్ళు కుప్పం కాన్స్టిట్యున్సీకి విచ్చేస్తున్నారు. సో వారితో పాటు ఇవాళ ఆర్డీఓ గారు మరియు కుప్పం సబ్ డివిజన్ పోలీసు, సహస్ర సీమా బల్ సంబంధించిన సెంట్రల్ బలగాలకు సంబంధించిన వాళ్ళ ఫోర్స్తో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓటర్స్కి భరోసా కల్పిస్తూ వారిని ధైర్యం నింపుతూ ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీసు, ఆ తర్వాత కుప్పం రెవెన్యూ డివిజన్ సంబంధించిన ఎలక్షన్ టీం అంతా దిట్టమైన ఏర్పాట్లు చిన్నాము. మేమంతా ప్రిపేర్డ్గా ఉన్నాం ఎలక్షన్స్కి. ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, ధైర్యంగా ఆ రోజు పోలింగ్ డే వచ్చి ఓటు వినియోగించుకుంటూ వారు ఓటు వేయాలని చెప్పి ప్రార్థిస్తూ, ఎటువంటి ప్రలోభాలకు ప్రభావితం చేసే వాళ్ళకు లొంగకుండా మీరు ఓటర్కు విలువాలని ముఖ్య ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్, అవేర్నెస్ ఫ్లాగ్ మార్చ్ అనేది కుప్పం టౌన్లోను, ఆ తర్వాత రామకుప్పం, గుడిపల్లి, రాళ్లబదూరు మండలాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇవాళ ఆర్టీఓ గారు కండక్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఫ్లాగ్ మార్చ్ అంటే రాబోయే ఎన్నికలకు సంబంధించి మనము ఈ ఫ్లాగ్ మార్చ్ జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఓటర్లలో వాళ్ళ నమ్మకము కలిగించడానికి, వాళ్ళు ఓటర్ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ ఏర్పాటు చేయడం అనేది ఇటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి కూడా ఓటర్లందరూ కూడా నిర్భయంగా ఎటువంటి ఇది సందేహం లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసము ఈ మనకు ఫ్లాగ్ మార్చ్ ఈరోజు నిర్వహించడం జరిగింది.